ఎట్లా ఉందమ్మా ప్రచారానికి వెళ్తున్నారు, రోజు డోర్ టు డోర్ తిరుగుతున్నారు, అందరినీ కలుస్తున్నారు? మీరే ఉండాలి, సర్పంచ్గా ఉండాలని ప్రజలు కూడా అంటున్నారు, విశ్వాసంతో అంటున్నారు. ప్రతిరోజు జనాల లోపల ఉంటారా, లేకపోతే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి? ప్రతిరోజు జనాల మధ్యలోనే ఉన్నాం. సో టీచింగ్ ఫీల్డ్ నుంచి పొలిటికల్ ఫీల్డ్ సార్ చాలా అంటే డిఫరెంట్ ఉంటుంది. గ్రామంలో సర్పంచ్ తలుచుకుంటే చేయదు అనేది ఉండదు. ఎందుకంటే నేను ఒక విద్యార్థిని ఏ విధంగా తీర్చిదిద్దునో ఆ విధంగా గ్రామంలో కూడా ఒక యువతను కూడా ఒక మంచి దారిలో నడపడానికి నాకు ఒక మంచి అవకాశం. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పేసి, పెంకుటిల్లు లేని ఊరిని పాపిరెడ్డి కూడా తీర్చిదిద్దుతా అని చెప్పేసి, సో ఇవన్నీ చేయాలంటే మనకు ఫండ్స్ కావాలి, నిధులు కావాలి. ఒక సర్పంచ్కి ఇవన్నీ సాధ్యమేనా? మా యొక్క ప్రజల అండదండలు మాకుంటే ఖచ్చితంగా మేము సాధిస్తాం. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కూడా పోయే ఆస్కారం మేము చేస్తాం. అంటే వస్తుంటే జనాలు చెప్పిండ్రు, అన్న ఇక్కడ మాకు రోడ్ అయితే బాగుంటుంది, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదన్న, ఇక్కడ కొన్ని చోట్ల నీళ్ళు రావట్లేదన్న అని చెప్పేసి, ఆ సమస్యల్ని పరిష్కరిస్తారా? మాటలు ప్రకటన కాదు, దాన్ని నెరవేర్చే యొక్క స్మూత మా దగ్గర ఉంది, చేస్తాం. యాదయ్య గారు, ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మేము మా ఊరిని ఆ విధంగా తీర్చిదిద్దుతాం, ఇవి చేస్తాం అని చెప్పేసి చెప్తారు. సో యాదయ్య గారిని ఏ విధంగా నమ్మాలంటారు? యాదయ్య గారు ఇంతకుముందు ఏమైనా చేసిండు? టీచింగ్ ఫీల్డ్ కూడా ఈ యొక్క సహకారం అందించాం గ్రామానికి. కాబట్టి ఆ యువత కావచ్చు, గ్రామంలో ప్రజలు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని నమ్మకం నాకు ఉందండి. శశిరేఖ యాదవ్ గారిని ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నారంటే, మేము కొన్ని రోడ్లు వేపిస్తాం, ఇల్లులు కట్టిస్తాం, అది ఇది అని చెప్పేసి హామీలు ఇచ్చారు. సో డెఫినెట్గా నెరవేరుస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాం. వాళ్ళకి గ్రామం పైన పూర్తి అవగాహన ఉంది. కరెంటు, విద్యుత్తు, డ్రైనేజీ అన్నింటిపైన వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా వాళ్ళని ఈసారి గెలిపించుకుంటాం. అధికారంలోకి రాక కంటే ముందు ఒకసారి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. వాళ్ళు ఓడిపోయినా కూడా, అధికారం లేకున్నా కూడా ఊరికి కొన్ని సమస్యలు ఉండే. ఆ సమస్యల్ని వీళ్ళ తెలివితేటలతోని, ప్రభుత్వ అధికారులతోని సంప్రదించి కొన్ని ఈ ఊరికి అధికారం లేకున్నా ఏం లేకున్నా కానీ కూడా నెరవేర్చారు. అంటే యాదయ్య గారు చేసిన సేవలు, కరెంటు కానీ, విద్యుత్ కానీ, స్తంభాలు కానీ, ఇండ్లు కూడా ఏ పని కూడా మా కాదని కూడా ఇస్తున్నాడు. అందరితోనూ సామరస్యంగా, సమన్వయంతో అందరిని ముందుకు తీసుకెళ్లేటువంటి మనస్తత్వాలు ఇద్దరివి, శశిరేఖ గారిది అండ్ యాదయ్య గారిది. ప్రజల లోపల ప్రజలకు మేలు చేయాలన్నటువంటి మనస్తత్వం గలవారు వాళ్ళు. ఆ ధీమాతోనే ప్రజలందరూ వీళ్ళ దగ్గరికి వెళ్తే, వీళ్ళకి సపోర్ట్ చేస్తే మాకు రావాల్సినటువంటి డెవలప్మెంట్ ఊరికి కావచ్చు, మాకు కావచ్చు, బెనిఫిట్స్ మేము పొందుకుంటామన్న ఉద్దేశంతోనే ప్రజలు వాళ్ళకు చేతును అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాం.